ఆదిత్య సహాయంతో దొంగల దగ్గర్నుంచి నగలు తీసుకువచ్చిన ఆనంది నిజం తెలుసుకొని ఊర్వశి చెంప పగలగొట్టి ఊహించని షాకిచ్చిన సునంద. ఈ వీడియో గనక నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. ఆనంది అయితే కన్నీ ఏర్పాట్లు చేయడంతో పూజారి తాత అయితే ఇక ఎంతో దిగులుగా చూస్తూ ఉంటాడు. ఏంటి పూజారి తాత, అన్నీ ఏర్పాట్లైనా ఎందుకు నువ్విలాగ దిగులుగా ఉన్నావు అంటూ ఆనంది అడగంగానే, ఏముందమ్మా, ఆ సీతారాముల కళ్యాణం నీ చేతుల మీదే జరిపించడానికే అన్ని ఏర్పాట్లు చేస్తున్నావు. కాని రేపందరూ జంటగా కూర్చుంటారు, నువ్వే ఒంటరిగా ఉంటావు, అదే నా దిగులు అంటూ పూజారి తాత అంటూ ఉండంగా, దేనికైనా ఆ శివయ్య అనుగ్రహం కావాలి పూజారి తాత. ఈ రంగు ముగ్గులు వెయ్యాలి అంటే మనం కష్టపడినట్టే. ఖచ్చితంగా జీవితంలో మార్పు రావాలి అంటే మనం ఓర్పుగా ఉండాలి అంటూ చెప్తూ ఉంటుంది ఆనంది. మరొకవైపు సూర్య అయితే దిగులుగా ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే జ్యోతి అయితే వస్తుంది. ఏంటండి, ఇంకా కుట్టి గురించి ఆలోచిస్తున్నారు అంటూ అడుగుతోండంగా, అవును జ్యోతి, ఈరోజు నేనిలా బయటున్నాను అంటే దానికి కారణం కుట్టి. కాని కుట్టిని ఇప్పుడు సీతారాముల కళ్యాణానికి రావద్దు అని చెప్పడం ఎంతవరకు మర్యాద? నాకర్థం కావడం లేదు. తను ఎంతగా బాధపడుతుందో ఈ విషయం తెలుసుకొని తను చాలా దిగులు పడుతుంది అంటూ సూర్య అయితే చెప్తుంటాడు. ఇంతలో మరొకవైపు పద్మమ్మ, సింహాద్రి అయితే సూర్యకి, జ్యోతికి పట్టుబట్టలైతే తీసుకొని వస్తారు. ఏంటి సింహాద్రి, ఇప్పుడు ఈ పట్టుబట్టలు బంగారం అవసరమా అంటూ జ్యోతి, సూర్య ఇద్దరు కూడా అడుగుతుంటారు. ఏదో మా అభిమానం కొద్దీ ఇస్తున్నామయ్యా. మా స్వంటి వాళ్ళు మీ గుమ్మంలో అడుగుపెట్టే అర్హత కూడా ఉండదు. కాని మీలాంటి గొప్పవాళ్లకి ఇలా ఇచ్చే అవకాశం రావడం మా అదృష్టం. మా బిడ్డ లాయర్ చదవాలి అనుకుంది. కాని మేము ఆ కోరిక తీర్చలేము అని ఎంతగానో బాధపడ్డాం. కాని మీరు తనని ఒక గొప్ప లాయర్ని చేశారు. అలాగే తన జీవితానికి అవసరమైనది ప్రతినీ కూడా మీరే ఇచ్చారు. అందుకనే మా బిడ్డ విషయంలో ఇంత చేశారు, మా విషయంలో కూడా ఎన్నో చేశారు. ఇలాంటి మీ పట్ల మాకున్న ప్రేమ అభిమానాలతో ఇవిస్తున్నాము అంటూ అనంగానే అప్పుడే ఇందుమతైతే అడుగుతుంటుంది. ఏంటి, మీరిచ్చారు కదా అని కళ్యాణానికి ఇవే కట్టుకోమంటారేంటి అంటూ అడుగుతుండగా అప్పుడే ఇక సూర్య అయితే చెప్తుంటాడు. ఏంటి పిన్ని, నువ్వెందుకిలా మాట్లాడుతున్నావు? వాళ్ళు ప్రేమాభిమానాలతో మనకివి తెచ్చారు. ఇక్కడ చూడవలసింది రేట్లో వాటి విలువ కాదు. వాళ్ళు మన మీద ఎంత ప్రేమాభిమానాలు చూపిస్తున్నారో అవి చూడాలి. ఒక మనిషి సాయం పడని ఈ రోజుల్లో మనల్ని ప్రేమించేవాళ్ళు ఉన్నారు అంటే అది మన అదృష్టం. మనల్ని వాళ్ళు ప్రేమిస్తున్నారు అంటే మనమది ఎంతో గర్వపడాలి. అది మానేసి వాళ్ళు ఎంత కాస్టెట్టి తెచ్చారు, తెచ్చారు ఇవన్నీ చూడకూడదు అంటూ ఇక సూర్య అయితే చెప్తుంటాడు. ఇంతలో ఇక పద్మమ్మ, సింహాద్రి అయితే రేపు మా బిడ్డ కూడా వస్తుంది కదా, తను ఇప్పణ్నించి అడావడి చేస్తుంది, ఎంతో సంతోషపడుతుంది సూర్యబాగు అంటూ పద్మం అనంగానే అప్పుడే సూర్య అయితే నేను మీకో విషయం చెప్పాలి అంటూ ఇక సూర్య అయితే అనంగానే ఏంటి బాబూ చెప్పండి అంటూ అడుగుతూ ఉంటాడు సింహాద్రి. ఏమీ లేదు, రేపు మా వియ్యంకులు కూడా సీతారాముల కళ్యాణానికి వస్తున్నారు అంటూ అనంగానే, అయ్యో, మేమొస్తున్నప్పుడు వాళ్ళు రావడానికి ఏముందిలే బాబూ, వాళ్ళొస్తారు అంటూ ఉంటాడు సింహాద్రి. అది కాదు సింహాద్రి, సునందగారు కుట్టి సీతారాముల కళ్యాణానికి వస్తే ఆవిడ రానని చెప్పారు. మేమెక్కువో ఆ తక్కువో తేల్చి చెప్పుకోమని చెప్పంగానే అసలు మాకేం చేయాలో అర్థం కాలేదు. ఇప్పుడు కుట్టి కోసం వాళ్ళని వద్దు అంటే ఖచ్చితంగా మా బిడ్డ జీవితం కూడా సమస్యల్లో పడుతుందని మేమింకా ఏమీ మాట్లాడలేక మౌనంగా ఉండిపోయాము అంటూ చెప్పంగానే అప్పుడిక పద్మమ్మ, సింహాద్రి అయితే ఇక బాధపడుతూ చూస్తుంటారు. ఇంతలో ఇక ఇందుమతైతే అనుకుంటూ ఉంటుంది. ఇప్పుడు కదా అనుకున్నది, దానికి ఎలాగో చెప్పలేదు, రేపు ఖచ్చితంగా బాధపడుతుంది అంటూ ఇందుమతి తన మనసులో అనుకుంటూ ఉంటుంది. పద్మమ్మ, సింహాద్రి అయితే ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండడంతో ఇక జ్యోతి, సూర్య చెప్తుంటారు. రేపు కళ్యాణానికి మీరు మాత్రం మాతో పాటే రావాలి అంటూ సూర్య చెప్పంగానే, సరే బాబు, రెడీ అయి వస్తాము అంటూ ఇక పద్మమ్మ, సింహాద్రి ఇద్దరూ కూడా వెళ్తారు. ఇక ఇద్దరూ కూడా రెడీ అయ్యైతే వస్తారు. అప్పుడే ఇక సూర్య, జ్యోతి, పద్మమ్మ, సింహాద్రి అందరూ కూడా ఇక దుడికైతే వస్తారు. ఇంతలో అప్పుడే కుట్టి అయితే అడావడి చేస్తూ ఉంటుంది. ఇక వీళ్ళని చూడంగానే, అదిగో పూజారి తాత, అమ్మా నాన్న వచ్చేశారు అంటూ చెప్తూ ఉండంగానే ఇంతలో జ్యోతి, సూర్య పైకి వస్తూ ఉండంగా జ్యోతి చేతిలో ఉన్న నగల బాక్స్నైతే అక్కడున్న దొంగలైతే చూస్తారు. అది చూసి ఖచ్చితంగా ఈ నగల్ని కొట్టెయ్యాలి అంటూ నిర్ణయించుకుంటారు. ఇంతలో మరొకవైపు కుట్టీనైతే ఆనందంగా ఎదుర్రావటం చూసిన జ్యోతి, సూర్య అయితే ఒక్కసారిగా షాకవుతారు. ఇదేంటి, కుట్టి ఇక్కడే ఉంది, ఇప్పుడు తనకి విషయం ఎలా చెప్పాలి, చిన్నత్తిగారు చెప్పలేనట్టున్నారే అంటూ ఆలోచిస్తూ ఉంటుంది జ్యోతి. ఇక కుట్టి అయితే ఎదురుంగా వచ్చి, రండి చూతన్నా, రండి సూర్యబాబు, అన్ని ఏర్పాట్లు జరిగిపోయాయి, ఇక సీతారాముల కళ్యాణం జరగటం ఒకటే మిగిలింది అంటూ ఎంతో ఆనందంగా వాళ్ళ దగ్గర ఉన్నవన్నీ తీసుకొని ఇక దేవుడి దగ్గరైతే పెడుతుంది. ఇక ఎంతో సంతోషంగా మాట్లాడుతూ ఉంటుంది జ్యోతితో కుట్టి అయితే. ఇందుమతి అయితే, ఏంటి, నువ్విక్కడ ఎంత సంతోషంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నావు, నువ్విక్కడ్నుంచి వెళ్ళలేదా అంటూ అడుగుతూ ఉండంగా, నేనిక్కడ్నుంచి వెళ్ళిపోవడమేంటి అంటూ ఇక అడుగుతూ ఉంటుంది కుట్టి అయితే. నువ్విక్కడుంటే వాళ్ళిక్కడికి రారు, ముందిక్కడ్నుంచి నువ్వెళ్ళిపో,
అంటూ చెప్పంగానే ఏంటి నేనిక్కడుంటే వాళ్ళు రానని చెప్పారా సరే మీరెవ్వరూ బాధపడ్డానికి వీల్లేదు నేనే వెళ్ళిపోతాను అంటూ కుట్టి అయితే బాధపడుతూ మాట్లాడుతూ ఉండంగా అప్పుడే సునంద అయితే వస్తుంది. ఇక జ్యోతితో మాట్లాడుతున్న కుట్టిని చూసి ఏంటి జ్యోతి ఇదంతా నీకేం చెప్పాను తను వస్తే మేము రామని చెప్పాను కాని నువ్వు తెలివిగా ఇక్కడ కుట్టీని అటు నన్ను కూడా పిలిచినట్టున్నావు అసలు ఎలా ఇలా చేయగలిగావు నన్ను మోసం చెయ్యాలని నీకు ఎలా అనిపించింది అంటూ అనంగానే మేడం మీరు కోప్పడకండి వాళ్ళు పిలిస్తే నేను రాలేదు గుడిలో సీతారాముని కళ్యాణం కదా పూజారి తాత సహాయం చెయ్యమంటే ఇక్కడ సహాయం చేస్తున్నాను మీకు ఇబ్బంది కలిగించను నేను ఖచ్చితంగా వెళ్ళిపోతాను అంటూ కుట్టి అయితే అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడే పూజారి తాత అయితే చాలా బాధపడుతూ ఉంటాడు. రాత్రినుంచి కుట్టి ఎంతో సహాయం చేసింది. ఎంతో అడావిడి చేస్తూ ఇవన్నీ సర్దింది. కాని ఆఖరికి కళ్యాణానికి కుట్టి లేకుండా వెళ్ళిపోవలసి వస్తుంది. ఇప్పటివరకు ప్రతి సంవత్సరం కూడా కుట్టి చేతుల మీదుగానే అన్ని జరుగుతున్నాయి. ఈ సంవత్సరం ఎందుకు ఆ సీతారాముల వారు తనని దూరంగా నెట్టేశారు అర్థం కావటంలేదు అంటూ చెప్తూ ఉండంగానే ఇంతలో సునంద అయితే కోపంగా అడుగుతూ ఉంటుంది. ఇప్పుడిక్కడ ఎవరుండాలి మేముండాలా తనుండాలా చెప్పండి అంటూ అనంగానే అయ్యో మిమ్మల్ని వెళ్ళిపోమ్మని ఏమీ అనడంలేదు కుట్టియే వెళ్ళిపోయిందిగా మీరే ఇక్కడ ఉండండి అంటూ పూజారి తాతైతే చెప్తూ ఉంటాడు. ఇంతలో ఇక కళ్యాణానికి అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉండంగా అక్కడున్న దొంగలైతే స్మోక్ బాంబైతే వెలిగించి నగలైతే ఎత్తుకుని వెళ్ళిపోతారు. అప్పుడే ఇక అది చూసిన ఆనంది అయితే వాళ్ల వెంటైతే పడుతుంది. ఆగండిరా నగలివ్వండి అంటూ అంటూ ఉండంగా ఇంతలో అక్కడున్న ఒక దొంగైతే ఆనందిని వెనక్కైతే నెట్టేసి ఇక వాళ్ళిద్దరైతే పరుగులెడుతూ ఉంటారు. వెనకాలే ఇక ఆనంది కూడా వెళ్తూ ఉంటుంది. దొంగ పట్టుకోండి అంటూ అనంగానే వాళ్లైతే బైక్ మీద వెళ్ళిపోతూ ఉండంగా అప్పుడే ఆదిత్య కారుకైతే అడ్డం పడతారు. అది చూసిన ఆనంది అయితే ఆదిత్యగారు పట్టుకోండి వాళ్ళు దొంగలు నగలు తీసుకువెళ్ళిపోతున్నారు అంటూ అనంగానే ఆదిత్య అయితే ఇక దొంగల్నైతే చితక్కొడతాడు. అప్పుడే వాళ్ల చేతుల్లో ఉన్న నగలైతే ఆనంది తీసుకుంటుంది. అప్పుడే ఆదిత్య అయితే అడుగుతూ ఉంటాడు ఏమయ్యింది అంటూ అనంగానే ఇవి ఆ సీతారాముల కళ్యాణం నగలు జ్యోతమ్మ సూర్యబాబు తీసుకువచ్చారు వీటిని దొంగదవులెత్తుకు వెళ్ళిపోతున్నారు వీళ్ళని తీసుకుని గుడి దగ్గరికి వెళ్ళాలి పదండి అంటూ ఇక దొంగల్ని తీసుకుని ఆనంది అయితే నగలు పట్టుకుని గుడి దగ్గరికైతే వస్తుంది. ఆనంది నగలివ్వంగానే పూజారి తాతైతే చెప్తూ ఉంటాడు చూశావమ్మా కుట్టి ఆ సీతారాముల వారు నువ్వు లేకుండా ఆ కళ్యాణం జరగకూడదు అని ఇలాంటివి చేసి ఉంటారు అంటూ ఇక పూజారి అనంగానే అప్పుడే సునంద అయితే ఇదంతా ఈ ఆనంది ప్లానే అయ్యుంటుంది ఇక్కడ్నుంచి వెళ్ళిపోమన్నారని కావాలని ఇలాంటి ప్లాన్ చేసి ఉంటుంది అంటూ సునంద అయితే ఇక ఆనందిని నిందిస్తుంది. అప్పుడే ఇంతలో ఇక పద్మమ్మ సింహాద్రి ఇద్దరూ కూడా మా బిడ్డ అలాంటి తప్పు చెయ్యదు నా బిడ్డ ఏం చేసినా మీకు తప్పుగానే అనిపిస్తుంది అంటూ వాళ్ళిద్దరూ అడుగుతూ ఉంటారు. ఇంతలో ఆదిత్య అయితే వాళ్లని చితక్కొట్టి ఇదంతా ఎవరు చేయమన్నారు చెప్పండి మీరు గనక నిజం చెప్పకపోతే మిమ్మల్ని పోలీసులకు పట్టించి మీకు జీవితంలో ఎప్పటికీ కూడా బయటికి వచ్చే అవకాశం లేకుండా చేస్తాను అంటూ ఆదిత్య అయితే అంటూ ఉండంగా అబ్బే అలాంటి పని చేయకండి మమ్మల్ని క్షమించండి మేము ఇది వేరేవాళ్లు చెప్తే చేశాము అంటూ అనంగానే అప్పుడిక ఆదిత్య అయితే నిలదీస్తూ ఉంటాడు వేరేవాళ్లంటే ఎవరు వాళ్ళు అంటూ అడుగుతూ ఉండంగా అంగు ఆ ఊర్వశియే ఇదంతా చెయ్యమంది అంటూ ఇక వస్తున్న ఊర్వశినైతే చూపిస్తారు రౌడీలైతే ఏంటి ఊర్వశి చెయ్యమందా నిజం చెప్పండి అంటూ అనంగానే అవును తనే చెయ్యమంది అంటూ రౌడీలు చెప్తూ ఉండంగా సునంద అయితే నమ్మదు నేను నమ్మను వాళ్లది ఎంతో సాంప్రదాయమైన కుటుంబం అలాంటి తను ఈ దేవుడి నగల్ని ఎందుకు దొంగలించమంటుంది మీరు గనక దొరికిపోతే ఆనంది ఇలా చెప్పమని చెప్పిందా అంటూ అడుగుతూ ఉండంగా అయ్యో లేదు మేడం మేము చెప్పేది నిజమే కావాలంటే మా దొంగలకు ఒక గ్రూప్ ఫోటో ఉంటుంది ఒక్కసారి ఫోటో చూడండి అంటూ ఇక ఫోటో అయితే చూపిస్తారు దొంగలైతే. ఇక ఫోటో చూడంగానే ఒక్కసారిగా సునంద అయితే షాకవుతుంది. ఇంతలో ఊర్వశి అయితే వచ్చి మేడం నేను సాంప్రదాయబద్ధంగా రెడీ అయి వచ్చాను మీకు ఇలా అయితే ఇష్టమని అంటూ అనంగానే అప్పుడే సునంద అయితే ఊర్వశి చెంప పగలగొట్టి సాంప్రదాయంగా రెడీ అయి రావటం కాదు మనిషివి సాంప్రదాయంగా ఉండాలి నీ మనసు సాంప్రదాయంగా ఉండాలి దేవుడి నగలే దొంగలించమని ఈ దొంగల్ని పంపిస్తావా నువ్వు అసలు ఇలాంటిదానివని అసలనుకోలేదు నువ్వు ఎంతో మంచిదానివని నువ్వు ఎంతో ఉన్నతంగా ఆలోచిస్తావని నీ కుటుంబం ఎంతో పద్ధతయిందని నిన్ను నా ఆదిత్యకి ఇచ్చి పెళ్లి చెయ్యాలనుకున్నాను కాని ఆ సీతారాముల దయవల్ల నీ నిజస్వరూపం బయటపడింది కాబట్టి ఇప్పుడు నేను అసలు నిజం తెలుసుకున్నాను కాబట్టి నాకి ఎలాంటి ఇబ్బందీ లేదు లేకపోతే నీలాంటి దాంతో నా కొడుకు పెళ్లి జరిగింటే ఏమయ్యేది నా కొడుకు పరిస్థితి ఏమయ్యేది
నా చేతులతో నా కొడుకు జీవితాన్ని నేనే నాశనం చేశానని గిల్టీగా ఫీలవుతూ ఉండేదాన్ని. అసలు నువ్వు ఇంత మోసగత్తవని అసలనుకోలేదు అంటూ ఇక సునంద అయితే ఊర్వశికి వార్నింగ్ ఇస్తూ ఉండంగా అప్పుడే ఊర్వశి తల్లి తండ్రి ఇద్దరూ కూడా వస్తారు. అప్పుడిక దొంగలైతే చెప్తూ ఉంటారు, వీళ్ళిద్దరా కూడా దొంగలే మేడం, వీళ్ళిద్దరూ కూడా ఎవరి దగ్గర ఏం దొరికితే అవే నొక్కేస్తూ ఉంటారు అంటూ ఇక దొంగలు చెప్తూ ఉండంగా అప్పుడే అదే గుడికి ఇక సెర్చి కూడా వస్తాడు. ఇక వీళ్ళని చూసి, అవును మేడం, నాకు వీళ్ళు 20,000 డబ్బివ్వాలి. ఆ డబ్బుల కోసం వస్తే వీళ్ళు చాలా తెలివిగా నాటకమాడి తిరిగి నా దగ్గరే 15,000 వసూలు చేశారు. ఇలాంటి వాళ్ళని నమ్మి మీరు మీ అబ్బాయికి ఈ అమ్మాయికి పెళ్లి చెయ్యాలనుకున్నారు. మీరు గనక నిజం తెలుసుకొని ఉండకపోతే ఈ పాటికి ఖచ్చితంగా మోసపోయి ఉండేవారు. మీ జీవితాలే తలకిందులు చేసేసే బ్యాచ్ వీళ్లంతా. ఇలాంటి వాళ్ళని నమ్మి మీరు ఎలా పెళ్లి చేస్తాననుకున్నారు అంటూ ఇక సెర్చి కూడా చెప్పేసరికి సునంద అయితే కోపంగా ఇక ఊర్వశి చెంపలైతే పగలగొట్టి, నీలాంటి దాని మొహం కూడా చూడ్డానికి అసహ్యం వేస్తుంది అంటూ ఊర్వశినైతే బయటికి గెంటేస్తుంది. ఇక ఆ విధంగా ఊర్వశి నిజస్వరూపమైతే బయటపడుతుంది. ఈ వీడియో గనక నచ్చితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి. మీరిచ్చే ఒక్క చిన్న లైక్ మా ఛానల్కి ఎంతో మోటివేషన్ ఇస్తుంది.